ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ లెమన్ జ్యూసెస్ తీసుకొచ్చానండి. మీకు ఈ సమ్మర్లో రోజుకు ఒక వెరైటీ చేసుకునేలాగా తీసుకొచ్చాను వెరైటీస్. లెమన్ జ్యూస్ విత్ సబ్జా. అలాగే ఇది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా నేనైతే సబ్జాని సోక్ చేసి పెట్టుకున్నాను. మనకి సమ్మర్స్లో చాలా పనికొస్తుంది. బాడీలో టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకోవడానికి. అలాగే మింట్ కూడా మనకి ఫ్రెష్నెస్ ఇస్తుంది. ఈ జ్యూస్లో లెమన్ కూడా మన బాడీని కూల్ చేస్తుంది. ఫస్ట్ మనం లెమన్ కట్ చేసి పెట్టుకుందామండి. కట్ చేసి జ్యూస్ తీసి పెట్టుకుందాము. గ్లాస్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 2 నుంచి 3 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. అలా ముందుగా సోక్ చేసి పెట్టుకున్న సబ్జా గింజలు యాడ్ చేస్తున్నానండి. మంచిగా చలువ చేస్తుంది మనకు సమ్మర్లో సబ్జాతోటి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఒక పించ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోయినా పర్లేదు, నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చండి మీరు. ఇప్పుడు ఇందులోకి లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. మనం ఏ జ్యూస్ చేసుకున్నా మనకి షుగర్, లెమన్ మన టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి పుదీనా ఆకులు వేస్తున్నానండి. ఇలాగ తుంచి వేసుకుంటున్నాను. మనకి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుద్ది, అందువల్ల ఇలాగ తుంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు చిల్డ్ వాటర్ యాడ్ చేసుకుందాం. మనకు సమ్మర్లో ఎంత చల్లగా తీసుకుంటే అంత ఇష్టంగా తీసుకుంటాము మనకి ఏవైనా జ్యూస్లు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుందామండి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా మనకి ఇంట్లో ఎప్పుడైనా అడిగినా కూడా, ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా కూడా మన ఇలాగ సింపుల్గా సమ్మర్లో కాఫీలో టీలతో కాకుండా ఇలా వెల్కమ్ చేయొచ్చు. చలువ చేస్తుంది. సబ్జాతో నిమ్మకాయ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుద్ది. పుదీనా అన్నీ కూడా కలిపి సింపుల్గా చేసుకోవచ్చు హ్యాపీగా. జీరా లెమన్ జ్యూస్ అండి. దీనివల్ల మనకి అసిడిటీ ఉన్నా, అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, మనకి బ్లాటింగ్ ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతాయి. మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. జీరా పౌడర్ ఒకటి రెడీగా ఉంటే మనకు. మనం ఇప్పుడు ఇంకో జ్యూస్ కోసం జీరాని రోస్ట్ చేసుకుంటున్నామండి. మంచిగా సువాసన వచ్చిన తర్వాత ఇది స్విచ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇలాగా వీలైనంత మెత్తగా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాము. అలాగే షుగర్, బ్లాక్ సాల్ట్ ఒక పించ్, లెమన్ జ్యూస్ హాఫ్ లెమన్ తీసుకుంటున్నానండి నేను. ఇందులోకి జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి, హాఫ్ స్పూన్. నేను చిన్న గ్లాసెస్ తీసుకున్నాను కనుక నేను హాఫ్ లెమనే వాడుతున్నానండి. మీరు పెద్ద గ్లాస్ అయితే ఫుల్ లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చిల్డ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి పుదీనా యాడ్ చేయలేదండి, ఎందుకంటే జీరా ఫ్లేవర్ బాగా తెలియాలని పుదీనా యాడ్ చేయట్లేదు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని తాగేస్తే మనకి చలువ చేస్తుంది. అజీర్తి లేకుండా ఉంటుంది. బ్లోటింగ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా హ్యాపీగా తగ్గిపోతాయండి సింపుల్ డ్రింక్స్తో. కీరా లెమన్ జ్యూస్. నేను కుకుంబర్ లెమన్ జ్యూస్ చేయబోతున్నానండి. దానికోసం ఇప్పుడు కుకుంబర్ తీసుకున్నాను. దీన్ని హాఫ్ కట్ చేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్ కోసం చేసుకుంటున్నాను నేను. సో హాఫ్ సరిపోద్ది మనకు. దీన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కీరా ముక్కలు జార్లోకి తీసుకున్నానండి. అలాగే 1/2 ఇంచ్ అల్లం తీసుకున్నాను. ఇందులోకి 4 పెప్పర్ తీసుకుంటున్నాను, 4 to 5. పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న పుదీనా లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. మీరు ఫిల్టర్ చేసుకొని అయినా తీసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోకుండా పర్లేదు అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. ఈ జ్యూస్ని మనం ఇప్పుడు గ్లాస్లోకి తీసుకుందామండి. ఇందులోకి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే షుగర్ సిరప్, అలాగే లెమన్ జ్యూస్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిల్డ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 3/4 గ్లాస్ వరకు వాటర్, నార్మల్ కీరా వాటర్ ఉంది. ఇప్పుడు ఫుల్గా చిల్డ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాము. చూడండి, మంచి గ్రీన్ కలర్లో అట్రాక్టివ్గా మనం వచ్చిన గెస్ట్లకు కానీ పిల్లలకు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సమ్మర్లో స్పెషల్ డ్రింక్స్.
ఈ ఈ డ్రింక్ మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ లేదా డైటింగ్లో ఉన్న వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుందండి. కుకుంబర్ మనకి చలువ చేస్తుంది, అలాగే జింజరు మనకి బాడీలో ఉండే ఫ్యాట్ని కూడా కరిగిస్తుంది కొద్దో గొప్ప రెగ్యులర్గా తీసుకుంటే. అలాగే మనం వేసుకున్న మింట్ ఇవన్నీ డీటాక్సిఫై చేస్తాయి మంచిగా మనకు. సో ఈ జ్యూస్ సమ్మర్లో మనం రెగ్యులర్గా తీసుకుంటే అలా వెయిట్ లాస్ అవుతాము, అలాగే హెల్తీగా తయారవుతాము, చల్లగా వెయిట్ లాస్ కూడా హ్యాపీగా అయిపోతాము. ఇది ఇంకొక వెరైటీ అండి, ఇది బ్లాక్ గ్రేప్ జ్యూస్. ఇందులో మనం పల్పీగా చేసుకున్నాం జ్యూస్ని సింపుల్గా. మనం పిల్లలకి కలర్ఫుల్గా సమ్మర్లో వెరైటీస్ చేసి ఇవ్వాలి అన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ జ్యూస్ చేసి పెట్టచ్చు. గ్రేప్స్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాం కనుక మన బాడీ హీట్ని బాగా రెగ్యులేట్ చేస్తాయి. ఇప్పుడు నేను బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నానండి, దీంతో లెమన్ జ్యూస్ చేసుకుందాం మనము. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకుంటున్నాను, నేను గ్రైండ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మనకు పల్పీగా రావాలని చెప్పి జ్యూస్. ఈ గ్రేప్స్ వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, అలాగే మన స్కిన్కి హెయిర్కి మంచి గ్లో కూడా వస్తుందండి. ఇది ఎందుకు క్రష్ చేసుకుంటున్నానంటే యాక్చువల్లీ మన లెమన్ జ్యూస్ కలర్ఫుల్గా తయారవుద్ది, ఈ బ్లాక్ గ్రేప్స్ మంచి కలర్ని వస్తాయి. చూడండి ఇలా క్రష్ చేస్తుంటే మంచి కలర్ తెలుస్తుంది కదా, కలర్ఫుల్గా ఉంటుంది మన జ్యూస్. చూడండి ఈ గ్రేప్స్ని మంచిగా స్మాష్ చేసుకొని నేను ఇందులో స్కిన్ అంతా తీసేసుకున్నానండి మంచిగా బయటికి. అలాగే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, అందుకే గ్రైండ్ చేసుకోలేదు నేను, ఇలా స్మాష్ చేసుకుంటే పల్పీగా మన జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసుకుందాం ఈ పల్ప్ని. ఇప్పుడు ఐస్ యాడ్ చేస్తున్నాను, షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నానండి నేను, మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇందులోకి. మనకి లెమన్లో సి విటమిన్ ఉంటుంది, అలాగే గ్రేప్స్లో కూడా సి విటమిన్ ఉంటుందండి. ఈ సమ్మర్కి ఇలాంటి జ్యూసెస్ మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే మనకి చలువ చేస్తుంది, అలాగే వడదెబ్బ తగలకుండా ఇంట్లోనే హెల్తీగా ఉండొచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా వైన్ కలర్ వచ్చింది మన జ్యూస్. ఈ గ్రేప్ జ్యూస్ మనము క్రష్ చేసి తీసుకున్నాం కనుక పల్పీగా ఉంటుంది, మనకు పల్ప్ తగులుతూ అలాగే స్వీట్గా పుల్లగా చాలా ట్యాంగీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా కలర్ఫుల్ జ్యూసెస్ అన్నీ మనం చేసి పెడితే మనం పిల్లలకి ఏ కూల్ డ్రింక్స్ ఏమైనా అవసరం లేదండి, బయట నుంచి తెచ్చి ఇంత కలర్స్గా చేసి పెట్టచ్చు. రోజుకు ఒక వెరైటీ చేసి పెట్టచ్చు మీరు సమ్మర్లో. వెరైటీస్ ఆఫ్ లెమన్ జ్యూసెస్ అన్నీ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా, అలాగే మనకి సన్ స్ట్రోక్ లాంటివి ఏమీ ఇబ్బంది కలగకుండా హ్యాపీగా మనం ఇంట్లోనే ఇట్లాంటి ప్రొటెక్షన్స్ తీసుకుంటూ మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటే బాగుంటుందండి, సమ్మర్ని ఎంజాయ్ చేయొచ్చు. Thanks for watching. See you next time.